హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రౌడీ ఆషు. చూసారు కదా అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఉన్నారో. సో ఈరోజు అయితే దుర్గామాత అమ్మవారిని చూడడానికి అయితే వెళ్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నైట్ టైంలో అయితే స్టార్ట్ అయినా. ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఎట్లాగైనా పోవాలి అని చెప్పేసి ఇంకా ఈ టైంలో అయితే స్టార్ట్ అయిపోయినాము. చూస్తున్నారు కదా, నైట్ టైం అయితే అన్ని షాపింగ్ మాల్స్ అవ్వచ్చు, అన్ని షాపింగ్ మాల్స్ అవ్వచ్చు, అన్ని ఇస్తున్నాయి చంగని. చూస్తున్నారు కదా, కేఎల్ఎం షాపింగ్ మాల్, ఇది వచ్చేసి బీవీకే. అండ్ మనము బిఎన్ రెడ్డి ఆర్ వనస్థలిపురం ఏరియాలో ఉన్న వాళ్ళు ఎల్బీ నగర్ ఇస్ అ సెంటర్ పాయింట్ అనమాట, అటు వెళ్ళడానికి దుర్గామాత రూట్కి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ అండ్ ఇది వచ్చేసి ఎల్బీ నగర్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ రూట్. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది ఈ రూటింగ్ అనేది. సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఎల్బీ నగర్ నుండి స్ట్రైట్గా అయితే వెళ్ళొచ్చు టువర్డ్స్ దిల్సుఖ్ నగర్ రూట్లో. సో చూస్తున్నారు కదా, ఈ టెంపుల్లో కూడా దుర్గామాతను అయితే పెట్టారు, జై భవాని. సో వెళ్ళే దారిలో అన్ని షాపింగ్ మాల్స్ అయితే ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంత బాగా డెకరేట్ చేశారనమాట. చూస్తుంటేనే కళ్ళు చెమకాయిస్తున్నాయి. చూసినారు కదా, ఆల్మోస్ట్ దిల్సుఖ్ నగర్ వరకు అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి నల్గొండ చౌరస్తా అనమాట. సో ఫుల్ ఇంకా టువర్డ్స్ సేమ్ రూట్ అనమాట, స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోవాలి చాదర్ఘట్ వరకు. చాదర్ఘట్ నుంచి మనము రైట్ అయితే తీసుకోవాలన్నమాట. అక్కడ సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలి. మీకు చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఫ్లైఓవర్ అయితే దాటేసినాము, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. సో ఈ బ్రిడ్జ్ మొత్తం అయిపోయిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే మీకు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, పక్కన గ్రౌండ్లో గ్రీన్ కలర్ మ్యాట్ లాగా కనిపిస్తుంది కదా, అదే అనమాట దుర్గామాత అమ్మవారి. ఇది వచ్చేసి 65 feet ఉందన్నమాట. చాలా అంటే చాలా కళ్ళు నిండుగా అనిపిస్తుంది అనమాట, అంత దూరం నుంచి కూడా. చూస్తున్నారు కదా, అండ్ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఆ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, వాళ్ళే అనమాట, శ్రీనివాస్ గారు. అండ్ ఇది వచ్చేసి 25 years నుంచి అయితే వీళ్ళైతే దుర్గామాత ఐడల్ని అయితే పెడుతున్నారంట. సో ఇది వచ్చేసి 25th year అండ్ సిల్వర్ జూబ్లీ అనమాట. సో సిల్వర్ జూబ్లీ స్పెషల్గా మనకి అమ్మవారిని అయితే 65 feet హైట్తో మనకి దర్శనంకి అయితే రెడీ చేశారు ఈ టీం వాళ్ళు, శ్రీ నవదుర్గా ఉత్సవ సమితి వాళ్ళు. సో చూస్తున్నారు కదా, అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. అండ్ నాకు ఒక్కసారి అట్లా చూడగానే కళ్ళు చెమకాయించినాయి అనమాట. చాలా మంచిగా అనిపించింది అమ్మవారిని అట్లా చూసి దర్శనం చేసుకొని అంత దగ్గర నుంచి చూడడం అనేది. అండ్ నార్మల్గా మనం అంత పెద్ద విగ్రహం అంటే గణేష్ టైంలో ఖైరతాబాద్ గణేష్ని చూసి ఉంటాము. బట్ అమ్మవారిని ఇంత పెద్దగా ఇంత మంచిగా చూడడం అనేది నేనైతే ఫస్ట్ టైం. అండ్ వీళ్ళు కూడా పెట్టడం కూడా ఫస్ట్ టైం అనమాట, ఇంత పెద్ద ఐడల్ని. అండ్ మొత్తం మట్టితోటే చేశారు. చూసారు కదా, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో అమ్మవారిది, చాలా ముద్దుగా ఉందన్నమాట అమ్మవారు. సో లయన్ కూడా చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. వచ్చిన జనాలందరికీ అంత క్యూ లైనింగ్ కానీ అంతా మంచిగా ఏర్పాటు చేశారనమాట. అండ్ మేము వెళ్ళింది ఫస్ట్ డే కాబట్టి అమ్మవారి పూజ స్టార్ట్ చేసే ముందు ఇట్లా దిష్టి అట్లా తీస్తారు కదా, సో అదైతే చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, సో అమ్మవారికి దిష్టి తీసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. సో అది అయిపోయిన తర్వాత పూజ అనేది ఫస్ట్ పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మనకి విక్టోరియా ప్లే గ్రౌండ్ అనమాట. ఈ ప్లే గ్రౌండ్లో పెట్టారు. ఇది వచ్చేసి చాదర్ఘట్ పక్కనే ఉంటుంది అనమాట. చాదర్ఘట్ సెంటర్ పాయింట్ పెట్టుకుంటే మీరు ఎక్కడ ఉన్నా సరే చాదర్ఘట్ లొకేషన్ పెట్టుకొని అక్కడికి వచ్చాక విక్టోరియా ప్లే గ్రౌండ్ అని ఎవరిని అడిగినా చెప్తారనమాట, పక్కనే ఉంటుంది. సో ఆ గ్రౌండ్లో ఉందన్నమాట ఈ అమ్మవారు అనేది. సో మాకైతే దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది, చాలా ప్రశాంతంగా జరిగింది. ఆ వైబ్ని అదంతా ఎంజాయ్ చేయడం మస్తు అనిపించింది నాకైతే. సో మీరు ఎవరైనా వెళ్ళలేదు అంటే వెళ్ళి వెంటనే దర్శనం అయితే చేసుకోండి. అండ్ ఇంత పెద్ద అమ్మవారిని మళ్ళీ మనం చూస్తామో లేదో తెలియదు, అది కూడా హైదరాబాద్లో. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు ఛాన్స్ మిస్ చేసుకోకండి, వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే కమెంట్